everyone, welcome to my channel. I know I'm making the video after a very long time. Actually, I'm very much busy with my daughter as she entered the toddler phase. So all the toddler moms will be knowing how this phase is on going on. So this vlog is all about my mother and father's 35th anniversary. So let's go into the vlog. సో మేము అనుకునేది ఏంటంటే విల్ గో టు 2 temples అండ్ గుడ్ రెస్టారెంట్ అండ్ దెన్ మీ అండ్ మై సిస్టర్ హ్యావ్ ప్లాన్డ్ అ సర్ప్రైజ్ ఫర్ మై మదర్ అండ్ ఫాదర్. సో లెట్స్ సీ how much they will be enjoying this day with us. So for whole day, me, my husband and my atta are with them. It was my plan to explore with them everything and make their day a very special because it is 35th anniversary of them. So as we told, we will be going to temples. For first temple is TTD, mini TTD, which is in Jubilee Hills. సో ఈ టెంపుల్లో మేము ఫస్ట్ టైం వెళ్తున్నాం అందరము. సో ఇక్కడ దర్శనానికి సాటర్డే అని కొంచెం రష్ ఉంటుంది అని చెప్పినారు. సో లెట్స్ గో అండ్ సీ ఎంత రష్ ఉంటుందో ఏందో అనేసి. సో ఇక్కడైతే మొత్తం మనం తిరుపతి వెళ్తాం కదా అట్లే ఫీల్ వచ్చింది. సో లోపల కూడా మనకి ఎట్లా ఉంటుందో మనం వెళ్ళి చూద్దాము. సో కమ్ లెట్స్ సీ ఇట్. సో ఇప్పుడైతే మరీ తిరుపతిలో ఉన్న మెట్లయితే ఉండవు, జస్ట్ ఇక్కడ కొన్ని మెట్లు ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మన కింద అయితే చాలా సూపర్ అనిపిస్తుంది. దెన్ వీఆర్ గోయింగ్ ఇన్. ఇక్కడ మొత్తం రష్ ఉంది, ఈరోజు సాటర్డే కదా. సో మొత్తం రష్ ఉన్నది, మొత్తం ఫుల్ జనాలు ఎక్కున్నారు. అండ్ ఇక్కడ అందరు చేసేవి కొబ్బరికాయ కొట్టడము, దీపాలు పెట్టుకోవడం అవన్నీ చేస్తారు అందరు ఇక్కడ. దాట్ వాజ్ ప్లేస్. అండ్ దెన్ వీ వేర్ సర్చింగ్ లైక్ ఇక్కడ ఒక లైన్ ఉండే అనమాట, బట్ దాట్ లైన్ వాజ్ ఫర్ అన్నదానం లైన్. సో వై దాట్ లైన్ వాజ్ యాక్చువల్లీ అండ్ వీ వేర్ థింకింగ్. దెన్ వీ ఎంటర్డ్ ద గుడి. ఇక్కడ మనకి గజస్తంభం ఉంటుంది కదా, అక్కడ మొక్కుకొని వీఆర్ గోయింగ్. యాక్చువల్లీ టు బి ఫ్రాంక్, మినీ తిరుపతి అంటే కొంచెం మరీ తిరుపతిలా ఫీల్ ఉండదేమో అని అనుకున్నా నేను. బట్ టు బి ఫ్రాంక్, మన తిరుపతిలో ఎట్లా ఫీల్ వస్తుందో ఇక్కడ కూడా అట్లే ఫీల్ ప్లస్ అట్లే వైబ్ ఉన్నది. నాకైతే చాలా చాలా నచ్చింది. యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు గో ఫ్రమ్ అ వెరీ లాంగ్ టైమ్, బట్ ఈరోజు ఎందుకు అట్లా కలిసి వచ్చింది అండ్ వీ వెంట్ జస్ట్ లైక్ దాట్. అండ్ ఇక్కడ చావి వాజ్ ఎంజాయింగ్ వెరీ మచ్. కార్లో ఫుల్ టైమ్ షీ వాజ్ ప్యాక్డ్. సో ఇక్కడ కింద వదిలేసినాం, మొత్తం తిరుగుతూనే ఉంది. తనకి ఒక ప్లేస్లో కూర్చోవడం అస్సలు అలవాట్లేదు, అక్కడిక్కడ తిరగాలని తనకి చాలా ఉంటుంది. అన్ని ప్లేసెస్కి వెళ్ళి ఇట్లా మొక్కుకుంటుంది. వాళ్ళ నాని తనకు నేర్పించింది పూజ చేసేటప్పుడు ఇట్లా మొక్కాలి అని. షీ అది బట్టి పట్టుకుంది అంతే. ఇంకా జేజే కనిపిస్తే చాలు చావి మొక్కడమే. మనకి తిరుపతిలో కూడా ఇట్లా ఉంటుంది కదా, బ్యాక్ సైడ్ అట్లా మనం వస్తే మనకి అక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహము కనిపిస్తుంది. ఇక్కడ కూడా సేమ్ అట్లే బిల్డ్ చేశారు ఇక్కడ. సో నాకు మరీ అంత చేంజ్ ఏమీ అనిపించలేదు, నాకైతే సేమ్ అనిపించింది. ఇక్కడ లడ్డు టేస్ట్ కూడా అసలు అయితే సేమ్ తిరుపతి టేస్టే. యాక్చువల్లీ తిరుపతి నుంచే లడ్డూస్ ఇక్కడ వస్తాయంట. సో తిరుపతి లడ్డు అంటే చాలా ఫేమస్ కదా. సో చాలా టైం తర్వాత ఆ లడ్డు తిన్నాము. సో చాలా మంచిగా అనిపించింది. సేమ్ టేస్ట్ అంటే తిరుపతి లడ్డు తినడం ఈజ్ డిఫరెంట్ ఫీల్ ఓన్లీ. చాలా మంచిగా అనిపించింది చాలా డేస్ తర్వాత తిరుపతి లడ్డు తిన్నందుకు. ఇక్కడ చార్విక అంటే యానిమల్స్ అంటే చాలా ఇష్టం. క్యాట్, డాగ్స్ ఇవంటే షీఈ్ అ డాగ్ లవర్. యాక్చువల్లీ డాగ్ అంటే చాలా ఇష్టం. డాగ్ తర్వాత క్యాట్. డాగ్ కనిపించలేదని షీ వాజ్ గోయింగ్ అరౌండ్ క్యాట్. దెన్ ఇక్కడ మంచిగా మా డాడీ వాజ్ ఎంజాయింగ్ తిరుపతి లడ్డు బికాస్ హీ లవ్ తిరుపతి లడ్డు. సో హీ వాజ్ మంచిగా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాడు తిరుపతి లడ్డుని. దెన్ దాని తర్వాత వీ had good time in this temple, and then we were going for the next temple, and that next temple ఏందో అని చూపిస్తాను. సో ఇక్కడైతే మరీ అంత జనాలు లేకుండే, సాటర్డే అయినా ఉండే, బట్ చాలా కొంచెం లిమిటెడ్ మెంబర్స్ లాగా ఉండే. సో నౌ వీఆర్ గోయింగ్ ఫర్ ద సెకండ్ టెంపుల్. Second temple is Peddamma Gudi temple. Actually, my dad wanted to go this temple today. He felt like going it today. So నాకేమనిపించిందంటే ఇట్ ఈస్ దేర్ డే, సో లెట్స్ గో అంతే.
సో వీ వెంట్ హియర్ టు పెద్దమ్మ గుడి టెంపుల్. నేను రావడం వాస్ ద ఫస్ట్ టైం. డాడీ అండ్ మామ్ వాళ్ళు వచ్చారు. బట్ నేను రావడం వాస్ ఫస్ట్ టైం. సో నాకేమనిపించిందంటే ఎక్కువ ఇక్కడ షూట్ చేయొద్దు, వీడియోస్ తీయొద్దు. అంటే మంచిగా దేవుడిని చూసుకోవాలి. మొత్తం టెంపుల్ మంచిగా చూసుకోవాలి. ఫస్ట్ టైమ్ వచ్చాను కదా అని నేను అట్లా ఫ్లోలో వెళ్ళిపోయా. సో అందుకే ఇక్కడ నేనైతే ఎక్కువ షూట్ ఏం చేయలేదు. యాక్చువల్లీ నాకిక్కడ అయితే చాలా మంచిగా నచ్చింది. ఎందుకంటే దర్శనం గూడా చాలా మంచిగా అయింది. మేము 3:15కి అలా ఎళ్ళామనుకుంటా. అండ్ బికాజ్ గుడి 3కి అట్లా ఓపెన్ అయింది. సో జనాలెక్కువ లేరు. అందుకే దర్శనం అంత మంచిగా అయిందేమో అనుకుంటాను. డ్యాడీ కేమ్ 4, 5 టైమ్స్ బట్ ఇంత మంచి దర్శనం ఎప్పుడు కాలేదంట. సో ఇవాళ చాలా మంచి దర్శనం అయిందంట. హి వాస్ వెరీ హ్యాపీ. అండ్ దెన్ ఆఫ్టర్ థాట్ వి హావ్ వెంట్ టు పక్కా లోకల్ రెస్టారెంట్ ఇన్ హైటెక్ సిటీ. అంటే ఎప్పుడు వెళ్ళలేదు. ఇది గూడా దిస్ ఫస్ట్ టైమే ట్రై చేద్దాము అనేసి. సో వి హ్యాడ్ అవర్ లంచ్ ఇన్ ద పక్కా లోకల్. ఇక్కడ లంచ్ చేసుకొని మంచిగా కొంచెం గచ్చిబౌలి డాడీకి చూసేదుంది అనేసి ఇక్కడ లంచ్ చేసుకొని అది గచ్చిబౌలి చూద్దాము అని అనుకున్నాం. బట్ ఆ గచ్చిబౌలి ప్లాన్ అయితే కాలేదు. So mummy and my atta were veg and we three were non-veg. So we enjoyed the food very much. Actually, we ordered many things. Everything was good, veg and non-veg both. Both the dishes were very good. I mean, people can try here. The people who stay in Hyderabad can try this restaurant. సో హియర్ కమ్స్ ద లాస్ట్ సర్ప్రైజ్ ఆఫ్ ద డే. ఐ నో ఇది మామ్‌కి అయితే చాలా నచ్చుతది. బట్ మా డ్యాడీకి నచ్చుతదా లేదా అని నాకు కొంచెం డౌట్. బికాజ్ మా డ్యాడీకి ఇట్లాంటివన్నీ అంత నచ్చవు. యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు డూ దేర్ యానివర్సరీ ఇంకా కొంచెం గ్రాండ్‌గా. బట్ మా డ్యాడీకి నచ్చదు. సో ఐ ఆస్క్డ్ హిమ్ ఐ వాంటెడ్ టు డూ లైక్ దిస్. Is it okay? So he said no. Whatever it is, let's do between us only. I don't want grand and all something. సో ఐ సెడ్ ఫైన్ లెట్స్ ఇదైనా కొంచెం అట్లీస్ట్ మనం చేద్దాము అని అనుకోని నేను ఇట్లా ప్లాన్ చేశాను. టు బి ఫ్రాంక్ మా డ్యాడీ కొంచెం తిడతాడు ఏమో అని అనుకున్నా. బట్ మా మామ్‌తో పాటు మా డ్యాడీ గూడా కొంచెం ఎమోషనల్ అయిపోయాడు. హీ జస్ట్ లైక్డ్ ఇట్. అంటే ఫేస్ చూస్తే అర్థమైపోయింది నాకు. లైక్ హీ లైక్డ్ ఇట్. అంటే హీ వాస్ లైక్ వెరీ హ్యాపీ ఫ్రమ్ ఇన్‌సైడ్. బట్ తను ఎప్పుడు మాకు అట్లా చెప్పడు. జస్ట్ మేము ఫేస్ ఎక్స్‌ప్రెషన్‌తో అర్థం చేసేసుకుంటాము. అండ్ ఇదే గదా! వాళ్ళు హ్యాపీ ఉంటే మనకి చాలు ఇంకేం గావాలి. దేర్ హ్యాపీనెస్ ఈస్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. అండ్ దిస్ వాస్ ద బెస్ట్ ఇయర్ బెస్ట్ సర్ప్రైజ్ ఫర్ దెమ్ ఐ ఫీల్. బికాజ్ ఇట్లా మేము ఎప్పుడు సెలబ్రేట్ చేయలేదు వాళ్ళ యానివర్సరీస్. దిస్ వాస్ ద ఫస్ట్ టైమ్ వి సెలబ్రేటెడ్. అండ్ మా మమ్మీ కొంచెం ఎమోషనల్ అయిపోయింది. మా మమ్మీ ఎమోషనల్ అయిందని చూసి మా డ్యాడీ గూడా ఎమోషనల్ అయిపోయాడు కొంచెం. అంటే ఇట్ వాస్ హ్యాపీ టియర్స్. ఐ ఫీల్ లైక్ దిస్ వాస్ ద బెస్ట్ యానివర్సరీ ఫర్ దెమ్. సర్ప్రైజెస్ చాలా ఉండేయి ఈ యానివర్సరీలో మా పేరెంట్స్‌కి యాక్చువల్లీ. సో నాకైతే అట్లా అనిపిచ్చింది. అక్క వాళ్ళు ప్లస్ మా బ్రదర్ రాలేరు. సో వాళ్ళ కోసం ఈ వీడియో కాల్‌లో మొత్తం చూపిచ్చాము. అండ్ దే వేర్ ఫీలింగ్ లైక్ మేము గూడా ఇక్కడ ఉంటే బావుండేది. ఎవరికైనా అట్లే అనిపిస్తది. ఈవెన్ నేను లేకున్నా నాకు సేమే అనిపిచ్చేదేమో. హోప్ మా మమ్మీ డ్యాడీకి ఈ డే అయితే చాలా మెమరబుల్‌గా ఉంటదేమో. అండ్ వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తుండొచ్చు. అండ్ స్పెషల్ డే ఉండది వాళ్ళ కోసం ఇది. సో హోప్ దే ఆర్ వెరీ హ్యాపీ టుడే. హోప్ దే లైక్ దిస్ డే ఆల్సో. అండ్ థాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ వాటెవర్ యూ గైస్ డూ ఫర్ అస్. అండ్ మేమైతే ఓన్లీ జస్ట్ చిన్న చిన్నవి చేస్తాం మీకోసం. బట్ యూ గైస్ హ్యావ్ డన్ మెనీ థింగ్స్ ఫర్ అస్. థాంక్ యూ ఫర్ ఆల్ థాట్. Hope you like this day and the surprises which we have given to you. Thank you for everything. And so that's how I celebrated the day. Hope they liked it very much. So ఇక్కడ మా చార్వి వాజ్ డాన్సింగ్. షీ వాజ్ వెరీ మచ్ ఎంజాయింగ్. యాక్చువల్లీ చార్వికి డాన్స్ చేయడం అంటే చాలా ఇష్టం. డాన్స్ అండ్ డాగ్స్ ఆర్ హర్ ఫేవరెట్ ఫర్ నౌ. సో చార్వి ఇక్కడ డాన్స్ చేస్తుంది. అమ్మమ్మ తాతను కూడా డాన్స్ చేయమని చెప్తుంది. And so this will be the end of this video. Hope you guys like this video. Please do subscribe to my channel and don't forget to follow me on Instagram. See you in the next video. Until then, bye bye. And once again, happy 35th anniversary, mom, dad. Be happy always and we love you.